సాధించినటువంటి మన ఇస్రో సాధించిన విజయం ఎస్ఎస్ఎల్వి ప్రపంచపు గతిని మారుస్తుందా? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటిదాకా శాటిలైట్ ఫోన్స్ అనేటటువంటిది కేవలం ఎవరైతే సైన్యం దగ్గరనో, సైన్యంలో కూడా ఉన్నతాధికారుల దగ్గరనే ఉంటుంది, లేదా నక్సలైట్ల దగ్గర వేటాడేటటువంటి అధికార యంత్రాంగాలకు ఒకటి ఇస్తుంటారు. అంటే మనకి సెల్ టవర్ లేకపోతే సిగ్నల్ అందదు. అట్లాంటిది ఆకాశంలో ఉన్న శాటిలైట్ ద్వారా వాటికి సిగ్నల్ అందుతుంది అన్నమాట. ఇది కొన్ని శాటిలైట్స్తో లింకప్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళ వరకే అట్లాంటి లిమిటెడ్ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో అసలు ఈ సెల్ టవర్స్ అన్నీ లేచిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన కింద గొడవ అంతా ఏంటి, సెల్ టవర్ పెడితే ఆ చుట్టుపక్కల రేడియేషన్ ఇదంతా కూడా. ఇప్పుడు ఏదైతే ఎస్ఎస్ఎల్వితో జరిగిన గొప్ప విశేషం ఏంటంటే, అంతరిక్షంలోకి తీసుకెళ్లేది ఇదివరకటి రోజుల్లో 100 నుంచి 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతూ ఉండేది మనకి శాటిలైట్ల లాంచింగ్కి. మినిమంలో మినిమం మ్యాక్సిమం 1000 కోట్ల దాకా అయ్యేది. ఇప్పుడు అదే ఇస్రో 30 కోట్ల రూపాయలకి పనిచేసేసింది. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ శాటిలైట్ లాంచ్ కూడా చేయగలదు. అంటే ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఒక 10 శాటిలైట్లను తీసుకెళ్ళి అంతరిక్షంలో పెట్టేయగలదు. ఇప్పుడు ఈ బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఇప్పటిదాకా గ్రౌండ్ కేబుల్ వేసినటువంటి వాళ్ళు వెనకాడచ్చు, కానీ కొత్తగా వచ్చేటటువంటి కార్పొరేట్ శక్తులు కనుక రంగంలోకి దిగేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో కూడా చాలా చోట్ల సిగ్నల్ రాదు. ఎందుకంటే ఇప్పుడు అటవీ ప్రాంతాలు లేకపోతే పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సిగ్నల్ రాదు. బిఎస్ఎన్ఎల్ కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల అసలు ఏది కూడా రానటువంటిది ఉంటుంది. ఇక పైన రాబోయే రోజులలో కొత్తగా వచ్చేటట్టు, ఈవెన్ ఆల్రెడీ మననే చెప్పుకున్నాం, సునీల్ మిత్తల్ అడిగారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి. ఆ పర్మిషన్స్ ఇచ్చేస్తే శాటిలైట్లు తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. శాటిలైట్లు ఎప్పుడైతే పెట్టేస్తారో త్రూ శాటిలైట్ ద్వారా సిగ్నల్ వచ్చేస్తాయి. ఇక అసలు తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా ఏ ప్రాబ్లం లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోయి మనం మాట్లాడుకోవచ్చు. ఇదేమీ పెద్ద కష్టం కాదు, సినిమాలు కాదు, నిజమే. మన నిజ జీవితంలో ఒకప్పుడు అనుకునేవాళ్ళమా ల్యాండ్ ఫోన్ అంటే వామ్మో అనుకున్నటువంటి దశ నుంచి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నటువంటి రోజులు, అలాగే కాల్లో మాట్లాడడం గొప్ప అన్నటువంటి నుంచి వాళ్ళ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నటువంటి రోజులు వచ్చేసిన తర్వాత ఇది జరగదు అనుకోవడం అమాయకత్వం. టెక్నాలజీ ఒకసారి ఆరంభమయ్యాక చకచక వేగంగా అందుకుంటుంది. దానికి సాక్ష్యం ఈ పరిణామం.